భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యువకుడు గోపి ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లా ముదిగొండ యువకుడు ఇరుకు గోపి కొత్తగూడెంలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఇటీవల మద్యం సేవించి బైక్ నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు. దీంతో అతనికి ఫోన్ చేసి కోర్టులో హాజరై జరిమానా కట్టాలని ఫోన్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. లేకపోతే జైలుకు వెళ్లాలని గోపికి చెప్పారు పోలీసులు. ఇదే టైంలో ఇంట్లో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రాఫిక్ పోలీసుల బెదిరింపుతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది అతడి భార్య. గార్జ్ కార్డు కావాలంటే ఈయనన్నారు. మళ్ళీ నిన్న 1 టౌన్ పోలీసు రైల్వే స్టేషన్ కార్డు ఉంటుంది, ఆ 1 టౌన్ పోలీసు మళ్ళీ నిన్న 9 గంటలకు పొద్దుపూట 9 గంటలకి పట్టుకొని కీర్తిని అనేది దించి వస్తుంటే అదే స్థాయికి వస్తుంటే మళ్ళీ అదే టాపిక్ ఎస్ఐ వాళ్ళు పట్టుకొని నన్ను వల్ల కూలబెట్టి నీ మీద కేసు అయింది, 4,000 రూపాయలు నువ్వు కడితేనే నీ బండి నీ 4,000 రూపాయలు పోతే, లేకపోతే నువ్వు జైలుకు పోవాలా, 12 గంటలకల్లా కట్టకపోతే నీకు ఏదైనా జరిగిద్ది అనే ఆలోచనతో నా కొడుకుని శిక్షించడం వల్ల ఇలాంటి బెదిరింపులు జరిగినాయని నేను ఆరోపించాను. కొత్తగూడెం డిస్టిక్లో 4-5 డేస్ నుంచి వెహికల్ ఇష్యూలో ఈయన సఫర్ అవుతున్నాడు. దేనికి లైసెన్స్ అండ్ హెల్మెట్కి. అయితే ఈయన వచ్చేసి పోలీసు వాళ్ళు పట్టుకున్నాక ఫైన్ వేశారంట. అక్కడికి 2,000 పే చేశాడు. తర్వాత మళ్ళీ ఈయన కాల్ చేసి నాకు ఆర్సీ కార్డు కావాలి సార్, మీరు నాకు తీసుకున్నారు అని అడిగితే ఆర్సీ కార్డు అలా ఇవ్వరు, సింపుల్గా 4,000 పే చేస్తేనే ఇస్తారంటే తన దగ్గరకు మనీ సఫిషియెంట్గా లేక వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి తొందర తీసుకొని రండి అని ఏడ్చుకుంటూ చెప్పిండు. వాళ్ళు తీసుకొచ్చేలోపే ఇంట్లో సూసైడ్ చేసుకొని ఆ టెన్షన్ ఆ ప్రెషర్ వల్ల మనీ ఇప్పటికిప్పటికి పే చేయలేమని చెప్పేసి ఈయన సూసైడ్ చేసుకొని వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చేలోపే ఇది అయిపోయింది. పోయాక మేము భయం వేసి మాకు పోలీసు వాళ్ళే మాట్లాడారు కాలేజ్ హిస్టరీలో. మార్నింగ్ నుంచే మేమే అక్కడున్న పోలీస్ స్టేషన్కి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి అక్కడికి వెళ్ళి కొత్తగూడెంలో కేసు ఫైల్ చేసినాం.